హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఈరోజు వీడియో చేయడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే అండి, ఆమ్, స్టీమ్ ప్రూఫ్ మేకప్ చేసుకుందామని కూర్చున్నా. ఏమిటంటే ఫ్రెండ్స్, ఇక్కడ బెంగళూరులో అయితే ఇప్పుడు స్టీమ్ ప్రూఫ్ అనేది ఒక పెద్ద ట్రెండ్ అయిపోయింది. స్టీమ్ ప్రూఫ్ అంటే పెద్దగా ఏమి అందులో లేదండి. ఇప్పుడు వాటర్ ప్రూఫ్, స్వెట్ ప్రూఫ్ అయినప్పుడు మేకప్ స్టీమ్ ప్రూఫ్ కూడా ఆటోమేటిక్గా అవుతుంది కదండి. ఎందుకు ఇట్లా జనాలు మోసం చేయడానికి ఇట్లా అకాడమీలో ఇట్లంతాను చేస్తారో నాకు అర్థమైతలే. స్టీమ్ అంటే ఏంటండి? వేడి వాటర్ బాయిల్ అయినప్పుడు వచ్చే ఒక పొగని స్టీమ్ అంటాం. దానికంటే ఘోరంగా మనము ఏదైనా హోమం చేసేటప్పుడు లే అట్లంతా అగ్ని ముందంతా కూర్చుంటాం కదండి. దానికంటేనా స్టీమ్ అనేది? అగ్ని కంటే ఘోరమా స్టీమ్? లేదు కదా. అగ్ని ముందు కూర్చున్నప్పుడు ఆ వేడికి ఫేస్లో స్వెట్ అంతా వస్తుంది. అది చాలా డేంజర్. ఆ స్వెట్లో వాటరే కాదండి, దాంతోపాటుగా ఉప్పు అనేది కూడా మన బాడీలో నుండి ఉప్పు బయట వస్తుంది, ఆయిల్ బయట వస్తుంది, ఇంకా కొన్ని కొన్ని కెమికల్స్ కూడా మన బాడీ రిలీజ్ చేస్తుంది. దాన్నే తట్టుకొని నిలబడినప్పుడు మేకప్ స్టీమ్ మహా అంటే ఏమండి? ఓన్లీ వాటర్తో ఫాగ్ వస్తుంది, అంటే ఆవిరి వస్తుంది. ఆవిరిని మనం ఫేస్కి అంతా పడతాం. అది స్టీమ్ ప్రూఫ్ అని వేరే ఇప్పుడు పెద్దగా ట్రెండ్ అయిపోయింది. ఏమంటే జనాలుని మోసం చేసేది హాయిగా ఎట్లో హౌస్ వైఫ్స్ లేక ఇంకేదో చిన్న చిన్న పనులు చేసుకొని బతుకుతూ ఉంటారండి ఆడవాళ్ళని. వాళ్ళకంతాను ఇట్లా మేకప్ చేసుకొని, లేకపోతే అందరూ బ్యూటీషియన్స్ అయిపోండి, మీరేదో లక్షలు సంపాదిస్తారని అకాడమీ ఓపెన్ చేస్తారు. అవునండి, ఆడవాళ్ళని వాళ్ళ కాళ్ళపై నిలబడేలా చేయడం మంచిదే. అట్టనేసి మరి ఆడవాళ్ళని అందరినీ ఇట్లా బకరాలను చేసి అందరూ మేకప్ ఆర్టిస్టులు అయిపోయి అందరూ బ్యూటీషియన్స్ అయిపోతే ఇంకా మాలాంటి వాళ్ళు చిన్న చిన్న షాపులు వేసుకొని బతికే వాళ్ళు అంతా ఏమైపోవాలండి చెప్పండి. నోటిలో నిలబడే వాళ్ళైతే ఒక 100 మందిలో ఒక 30 మంది నిలబడతారేమో అండి. ఇంకా 70% జనాలు ఊరికే డబ్బులు దండగ చేసుకొని ఉంటారు. ఏదో ఇంట్లో పాపం కష్టపడి తెచ్చేస్తారు భర్తలు. వాళ్ళని ఇట్లాంటి వీడియోలంతా చూసి వాళ్ళని కాడిచ్చి పీడిచ్చి నేను బ్యూటీషియన్ కోర్స్ చేస్తాను, మేకప్ ఆర్టిస్ట్ అయిపోతాను, ఇక్కడ డబ్బులు తక్కువ ఉంది, అక్కడ డబ్బులు తక్కువ ఉంది అని పాపం అందరూ అకాడమీలో చేరుతారు. కొందరు నేర్చుకుంటారు. అందులో కొందరు ఎవరో ఒకరు చాలా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు, పట్టుదల ఉండేవాళ్ళు దాంట్లో నిలదొక్కుని నిల్చుంటారండి. పాపం ఇట్లాంటి వాళ్ళు ఊరికేనే ఏదో ఆశల్లో చూసుకొని నేర్చేసుకుందాము, మన కాళ్ళపైన నిలుచుకుందాము, మనము ఏదో లైఫ్లో సెటిల్ అయిపోదాము అనేసి పాపం వస్తారు. కానీ అందరూ అయితే మేకప్ ఆర్టిస్టులు కాలేరు, అందరూ బ్యూటీషియన్స్ కాలేరండి. చాలా కష్టం ఉంది. ఇట్లా ఊరికేనే పాపం లేనిపోని ఆశలంతా పెట్టించి ఆడవాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు అకాడమీల్లో. అవును, ఆడవాళ్ళు నేర్చుకుంటే మంచిదే. అట్లనే అందరూ 100% నేర్చుకొని ప్రొఫెషనల్స్ అయిపోరు కదండి. ఏదో వాళ్ళ సెల్ఫ్ కోసం వాళ్ళ ఇంట్లో పిల్లలకో లేదా వాళ్ళకో ఏదో చిన్న చిన్న ఫంక్షన్స్ అయితే వాళ్ళు చేసుకోగలరు. కానీ మరీ పాపం బయటంతా షాపులు పెట్టి కానీ బయటంతా పోయి చేయాలంటే కష్టం ఉందండి. అన్ని రకాలుగానే ఇంట్లో వాళ్ళు కూడా మనకి సపోర్ట్ ఉంటేనే మనం బయట పోయి పని చేయగలం. లేకుంటే ఒక షాప్ పెట్టుకొని మనము రన్ చేయగలమండి. ఏం సపోర్ట్ లేదనుకో బ్యూటీషియన్ కోర్స్ కానీ మేకప్ ఆర్టిస్ట్ అయితే కూడా వేస్ట్ అండి. ఇదంతా అర్థం చేసుకుంటే బెటరు. ఎందుకంటే ఇదంతా ఒక మార్కెట్లో డబ్బులు ఎట్లా సంపాదించాలో వాళ్ళు అది సంపాదించుకుంటూ ఉన్నారు. ఎట్లా మనం బక్రాలు కావాలో మనం బక్రాలు అవుతున్నాం అంతేనే. దీంతో దీర్ఘంగా చాలా ఇష్టంగా పట్టుదల ఉండేవాళ్ళే నిలదొక్కుంటారండి, అందరూ కాదు. అట్లనేసి ఎవరిని నేనేం కించపరుస్తలేదు. సారీ, నేను ఏమైనా హర్ట్ చేసింటే, మీకు హర్ట్ అయ్యేలాగా మాట్లాడింటే సారీ. అంటే మనకి ఏది అబ్బుతుందో అదే చేయాలి. కానీ ఎవరో 10,000కే నేను బ్యూటిషియన్ కోర్స్ నేర్పిస్తా, 10,000కే 5,000కే మీకు మేకప్ ఆర్టిస్టులను చేస్తాను అనేసి అన్నప్పుడు పాపం ఎక్కడో ఒక ఆశ అనేది ఉంటుంది ఆడాళ్ళకి. ప్రతి ఒక్క రూపాయికి ఇంట్లో అడుక్కోవాల్సి పడుతుంది భర్తల్ని కానీ, లేక వేరే వాళ్ళ పైన ఆధారపడినప్పుడు. నేను ఇట్లా ఒక ఆర్టిస్ట్ అయితే, నేను ఇట్లా బ్యూటిషియన్ అయితే
నేను నా కాళ్ళపై నేను నిలుచుకోవచ్చు అని ఆలోచించే దాంట్లో తప్పు లేదు కానీ ఇదంతా వాళ్ళు బా సంపాదించుకునేదానికి ఒక పార్ట్, ఒక భాగం అంతే. ఆలోచించండి. మీరు నేర్చుకోవాలంటే మంచి మంచి అకాడమీలో అమౌంట్ ఎక్కువ అవుతుంది. 60,000, 50,000, 1,00,000 అట్లా ఉంటుంది. మీరు నేర్చుకోండి. వాళ్ళు బాగా మీకు నీట్గా నేర్పిస్తారు. అట్లాగే వాళ్ళ దగ్గరనే 3 మంత్తో లేక 6 మంత్తో జాబ్ చేయమంటారు. లేకుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళ దగ్గరే జాబ్కి పెడతారు. పని చేయండి, బయటపై పని చేయండి. మీరు నేర్చుకోగానే మీరు షాప్ వేసేస్తామంటే చాలా కష్టం ఉందండి. అందులోనూ ఇప్పుడు కాంపిటీషన్స్ ఎక్కువ. తక్కువ రేట్లలో ఇప్పుడు సలూన్స్, వీధిలోనూ సలూన్స్ చాలా ఆఫర్స్ పెట్టి తక్కువ రేట్లలో వేరే ఆఫర్స్ పెడితే మన చిన్న షాప్ పెట్టుకొని ఏం ప్రయోజనం లేదండి. ఇప్పుడు చిన్నగా షాప్ పెడతాము అనే దానికంటే ఒక 20 లక్షలు 30 లక్షలు బడ్జెట్ వేసి పెద్దగా సలూన్స్ పెడితే అక్కడ వర్కర్స్ని పెట్టి చాలా తక్కువ రేటుకి పెడితే కూడా వర్కర్స్ ఉంటారు, చేస్తారు. ఒక రోజుకి 1000 రూపాయలు అయినా సార్లే అని ఉంటుంది. కానీ మనం చిన్న షాపులు పెట్టుకొని మనము ఆఫర్స్ పెట్టేస్తే అక్కడ వచ్చే 500 300కి మన ఆరోగ్యంని పాడు చేసుకుంటామండి. అంటే మనకేమవుతుందో అదే చేసుకోవాలి. ఆఫర్స్ పెడితే అవును కస్టమర్స్ వస్తారు, కానీ ఒక రోజుకి ఆఫర్లో కూడా మనకు 4 నుండి 5 కస్టమర్స్ వస్తే మనకి గిట్టుబాటు అవుతుంది. ఓన్లీ ఒక్కరు లేక ఇద్దరు వస్తే కనుక మనకి లాసే అవుతుందండి. పెట్టినా కానీ అది మనకు లాసేనే ఆఫర్స్. కానీ ఒక రోజుకి 5 మంది 6 మంది వచ్చినా కూడాను తక్కువ రేట్లలో మనం అంతా ఆఫర్స్ ఇచ్చినప్పుడు మనకు కూడా హెల్త్ అప్సెట్ అవుతుంది కదండి. మన చేతిలో ఎంత ఉంటే అంతే చేసుకోవాలి కదా. ఆఫర్స్ పెట్టి మరి తక్కువ రేట్లకి వాళ్ళకి మనం చేసిస్తాము, మనకేమొస్తుందండి? మనకి అనారోగ్యం తప్ప. సారీ, నేను ఇంత మాట్లాడినందుకు నన్ను క్షమించండి. ఇప్పుడు మెయిన్ మ్యాటర్కి వద్దాము. మేకప్ అంతా అయింది. వాటర్ వేసుకొని రిమూవ్ చేసిన. ఫస్ట్ టిష్యూలో ఏమీ మేకప్ రాలేదు. అదైతే నాకు తెలిసిండేదే లే. వాటర్ ప్రూఫ్ అంటే వాటర్ వేసినా కానీ రాదు. ఇంకా డ్రాగ్ ప్రూఫ్ అంటే ఇట్లా చేయిలు వేసి రబ్ చేసినా కూడా రాదు డ్రాగ్ ప్రూఫ్ అంటే. ఇంకా ఇప్పుడు మార్కెట్లో వచ్చింది కదా కొత్తగా స్టీమ్ ప్రూఫ్. అది ఎవరు కనిపెట్టారో అండి, వాళ్ళకి యాడ్సాప్ చెప్పాలి. స్టీమ్ ప్రూఫ్ అని హోమాల ముందే కూర్చుంటారండి మేకప్ చేసుకొని, వాళ్ళకే మేకప్ రిమూవ్. అది కొత్తగా స్టీమ్ ప్రూఫ్ నాకైతే తెలుసుకుంటేనే జనాలను ఎంత బక్రాలు చేస్తూ ఉండారో అని అనిపిస్తుందండి. స్టీమ్ ప్రూఫ్ నాకు మాట్లాడే కూడా ఇంట్రెస్ట్ లేదండి. ఏదో నా మనసులో ఆవేదనని మీ దగ్గర షేర్ చేసుకున్నా. సారీ, ఎవరికైనా మనసు నచ్చుకొని ఉంటే నన్ను క్షమించండి. నేను ఎవరిని కించపరచలేదు. మనం లేడీస్ మన కాళ్ళపైన మనం నిలుచుకోవాలి, కానీ మనకి దేంతో అనుకూలంగా ఉంటుందో ఆ పని చేస్తేనే బెటర్. ఎవరో ఏదో చెప్పారని, ఏదో ఆఫర్స్ ఉందని అని చేరి మనం ఇట్లా నేర్చుకొని గమ్మున ఊరికే మన ఇంట్లో కూర్చునే కంటే మనకి చేతిలో వచ్చిన పని లేదా మనకు ఏ పని మనకు అబ్బుతుందో ఆ పనే చేసుకొని సంపాదించుకోవడం బెటరు. అట్లనేసి ఎవరు బ్యూటిషియన్స్ కాకండి, మేకప్ ఆర్టిస్టులు కాకండి అయితే నేను చెప్తలేను. కానీ ఆఫర్స్ వెంట పోయి డబ్బులు దండగ్గా చేసుకుంటూ ఉండరు, డబ్బులు వేస్ట్ చేసుకుంటూ ఉండరు, వృధాగా పోతూ ఉందండి. అదే అప్పుడే చెప్పినట్టు అందరూ బ్యూటిషియన్స్ కాలేరు, అందరూ మేకప్ ఆర్టిస్టులు కాలేరు. ఎవరి చేతుల్లో ఏ పని ఉందో అదే పని వాళ్ళకి అబ్బుతుంది, అన్ని పనులు కాదు. చాలా బేజారు అవుతుందండి. బెంగళూరులో అయితే ఒక పెద్ద దందా చేస్తూ ఉన్నారు చాలామంది. 5,000కని 10,000కని బ్యూటిషియన్స్ కోర్సు, మేకప్ ఆర్టిస్ట్ కోర్సు అనేసి చాలా బాధ అవుతుందండి. మాలాంటి వాళ్ళు అన్ని పనులు తెలిసిన వాళ్ళు బిజినెస్ లేకుండా మేము రోడ్డును పడుతూ ఉన్నామండి. ఇప్పుడు మేము ఈ ఫిబ్రవరిలో షాప్ క్లోజ్ చేయాల్సి ఉండే నేను, ఎందుకంటే బిజినెస్ లేకుండా షాప్ క్లోజ్ చేసి ఎక్కడైనా పనికి పోదాం, జాబ్ చేసుకుందాం అని అనుకున్నా కానీ ఏదో మనసు ఒప్పలేదండి. ఇన్ని సంవత్సరాలుగా నేను బయటే జాబ్ చేసిన, ఇప్పుడు 3 ఇయర్స్ నుండి నేను షాప్ వేసుకుంటున్నాను. ఏదో దాంతో కొంచెం కష్టం తొలగిపోతుందని అనుకున్నా కానీ మరి ఇట్లా లాస్ట్లో పోతానని అస్సలు అనుకోలేదు.
ఏదో అండి మనం అనుకునేది కాదు కానీ మనకి మన తలరాతను బాగుండాలి, మన నుదుట కూడా రాసి పెట్టి ఉండాలి అన్నీ మనకి అనుకున్నట్టే జరగాలంటే. ఏ ఒక్కటి కాకుండా అది మనం ఏమనుకున్నా కాదండి. ఏదో నా తలరాతలో అయితే నేను చిన్నప్పటి నుండినే కష్టపడాలనే ఉంది. కష్టపడతా నా చేతిలో శక్తి ఉండేదాకా, నా ఒంట్లో శక్తి ఉండేదాకా నేను కష్టపడతాను. ఏమైతే అది కానీ నేనైతే నియత్తుగానే సంపాదిస్తానండి, నియత్తుగానే పోతాను. నేనైతే అన్యాయానికైతే పోను. చూడండి వాటర్ ప్రూఫ్, ఇది స్టీమ్ ప్రూఫ్. నాకు మాటలు కూడా వస్తలేదండి కోపానికి. ఇట్లా చేస్తూ ఉండారు, జనాన్ని మోసం చేస్తూ ఉండారని, మాలాంటి వాళ్ళు పొట్టు కూడా కొడతా ఉండారని. స్టీమ్ ప్రూఫ్ చూడండి, స్టీమ్ అప్పుడే వాటర్ వేసి చూసా రాలే, డ్రాప్ చేసినా రాలే. ఇప్పుడు స్టీమ్ పెట్టుకున్నా. నాకు ఈ ప్రాబ్లమేటిక్ స్కిన్ కూడా ఉంది, నాకు పిగ్మెంటేషన్ ఉందండి. నేను ఈ ఫీల్డ్కి రాకముందు నుండి నాకు పిగ్మెంటేషన్ ఉంది. నేను అసలు ఈ ఫీల్డ్కి రావడానికి కారణం కూడా నా పిగ్మెంటేషనే. ఎన్నో చోట్ల చూపెట్టిన హాస్పిటల్స్లో అంతాను నాకేం పిగ్మెంటేషన్ తక్కువ కాలేదు, పోలేదు. ఇప్పుడు కొంచెం కొంచెం పోతా ఉంది. అది నా చేతుల్లో పని, అంటే హైడ్రాఫేషియల్ చేసుకుంటున్నా, తద్వారా కొంచెం కొంచెంగా పోతా ఉంది. నాది ప్రాబ్లమేటిక్ స్కిన్ ఉంది. నా స్కిన్ పైన ఏ కొత్త ప్రోడక్ట్ వేసినా ఇంకా రియాక్షన్ ఎక్కువ అవుతుంది, ఇది పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ అవుతుంది. ఫౌండేషన్ అదంతా నేను వేయను ఎప్పుడూను. నా రొటీన్ ఏమంటే ఓన్లీ మాయిశ్చరైజరు, సన్ స్క్రీమ్, టోనరు, మాయిశ్చరైజర్, సన్ స్క్రీమ్, అంతే. ఇంకేమీ వేయను నేను. పౌడర్ కూడా వేయను. ఇట్లా ఫౌండేషన్స్ అంతా వేస్తే కనుక నాకు స్కిన్ ర్యాషెస్ అవుతుంది, తర్వాత పిగ్మెంటేషన్ కూడా ఎక్కువ అవుతుంది. చాలా సెన్సిటివ్ స్కిన్ అయిపోయింది నాది ఇప్పుడు. అందులోనూ స్టీమ్ వేరే తీసుకొని, ఆ ప్రోడక్ట్ అంతా ఫేస్ పైన వేసుకొని స్టీమ్ వేరే తీసుకున్నా. స్టీమ్ తీసుకొని వీడియో చేస్తున్నా. టచ్ వుడ్ ఏమీ కాకూడదు నా స్కిన్. అంటే ఇట్లాంటి ప్రోడక్ట్ వేసినప్పుడు స్టీమ్ ఇవ్వకూడదు. దాని ద్వారా మనకి ఏదైనా అలర్జీస్ ఉంటే కెమికల్ రియాక్ట్ అవుతుంది కొందరికి, అందరికీ కాదు, కొందరికి. ఏమీ కాదు. చూడండి, స్టీమ్ తీసుకున్నా, అన్ని రకాలుగా చేసిన. ఒక 5-6 టిష్యూలో తుడిచిన. ఏం ఒక ఒకే కొంచెం కూడా రాలేదు. ఏదో కొంచెం ఏదన్నా కొంచెం టిష్యూ షేడ్ అయింది అంటే అది నేను మేకప్ వేసుకోగానే నేను కొంచెం టైం కూడా ఇవ్వలేదండి మేకప్కి, సెటిల్ అవ్వడానికి కూడా టైం ఇవ్వలే. అందుకని ఏదైనా వచ్చింటే బ్లష్ కానీ హైలైటర్ కానీ కొంచెం వచ్చి ఉంటుంది. ఫౌండేషన్, కరెక్టర్, కన్సిలర్ ఏది ఒక్క చూరు కదలలేదండి ఫేస్లో నుండి, అట్లాగే ఉంది. స్టీమ్ అయింది కదా, ఇప్పుడు డ్రాప్ చేసి చూద్దాము మూవ్ అవుతుందా మేకప్ అని. కొంచెం కూడా జరగలేదండి. చూడండి, పైన అంటలేదండి నేను, బాగా స్కిన్ కూడా మూవ్ అవుతాను. చూడండి, స్కిన్ బాగా టచ్ అవుతుంది. ఊరికే నేనేదో మీకు మళ్ళీ మోసం చేస్తూ ఉన్నాను అనుకోకండి. నాకు కూడా ఏదైనా స్టీమ్ వేరే పెట్టాం కదా, ఏదైనా మూవ్ అయిందా అని నేను నా చేతుల్లోని నేను చూసుకొని మరీ మీకు చూపెడతా ఉన్నాను. అకస్మాత్ ఏదైనా వచ్చిందా అనేసి. ఏమీ వస్తలేదు చూడండి. ఇదంతా ఒక గిమిక్ అండి, ఎవ్వరిని నమ్మకండి. మేకప్ అనేది స్కిన్ బట్టి చేయడం. మేకప్ ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, సెన్సిటివ్ స్కిన్ అని చూసుకొని మేకప్ చేసేదంతేనే తెలుసుకోండి.